ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్. ఈ టాపిక్ అంటేనే చాలా మంది విసుక్కుంటారు, చాలా డ్రై టాపిక్ అని. కానీ దీన్ని అర్థం చేసుకున్నాము అంటే దీని అంత ఈజీ టాపిక్ ఇంకోటి ఉండదన్నమాట. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్. ఈ ఇంటర్ప్రిటేషన్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే లాటిన్ టర్మ్ ఇంటర్ప్రిటార్ అనే వర్డ్ నుంచి వచ్చింది. దానికి అర్థం టు ఎక్స్ప్లెయిన్ ఆర్ టు అండర్స్టాండ్. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఏదైనా ఒక దాన్ని క్లియర్ వేలో అర్థం చేసుకునే దాన్ని ఇంటర్ప్రిటేషన్ అని అంటాం అనమాట. అండ్ సెకండ్ వర్డ్ స్టాట్యూట్. ఈ స్టాట్యూట్ ఈజ్ నథింగ్ బట్ రిటర్న్ లా. ఇప్పుడు మనం ఏదైనా చట్టం మాట్లాడాం అనుకో, రిటర్న్ గా చూపించు ప్రూఫ్ అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం, లా బుక్ తీస్తాం. ఆ రిటర్న్ లాగా ఉండే దాన్ని స్టాట్యూట్, లా బుక్ అనుకోండి, దాన్ని స్టాట్యూట్ అంటాం అనమాట. ఇప్పుడు మనం 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ గురించి ప్రీవియస్ గా చెప్పా. లెజిస్లేటివ్ లాస్ చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ దాన్ని ఆ లాస్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, జ్యుడిషియరీ దాన్ని కాపాడుతుంది. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ఇష్యూ వచ్చిందంటే కేసు రూపంలో కోర్టుకు వస్తారు, అంటే జ్యుడిషియరీ రెస్పాన్సిబిలిటీ వస్తుంది మొత్తం అనమాట. అప్పుడు జ్యుడిషియరీ ఏం చేయాలా, వాళ్ళకు వచ్చినటువంటి ఇష్యూని బట్టి ఈ స్టాట్యూట్ లోని, అంటే స్టాట్యూట్ అంటే రిటర్న్ లా అంటే లా బుక్, ఈ వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఆ రిక్వైర్మెంట్ కి సంబంధించినటువంటి స్టాట్యూట్ లో వెతికి ఇంటర్ప్రిటార్ గా వాళ్ళు యాక్ట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలన్నమాట. సో దీంట్లో మెయిన్ రోల్ జ్యుడిషియరీగా ఉంటుంది అనమాట, జడ్జిది ఉంటుంది. జడ్జ్ వచ్చేసి ఈ స్టాట్యూట్ బుక్ లో ఉన్న వాటిని క్లియర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్, దాని మీనింగ్ ఏంటి అంటే లాని కరెక్ట్ వేలో అర్థం చేసుకునే దాన్ని ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్ అంటారు. ఇంటర్ప్రిటేషన్ అంటే ఏదైనా అర్థం చేసుకోవడం, ఎక్స్ప్లెయిన్ చేయడం. లేదు అంటే స్టాట్యూట్ అంటే రిటర్న్ లా, ఒక లాని కరెక్ట్ వేలో అర్థం చేసుకొని చెప్పేదాన్ని ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్ అని అంటారు.